Hi friends, welcome back to our channel TET and DSC Network. సో మన ఛానల్లో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి మెటీరియల్స్ అనేది మనకి మార్కెట్లో చాలా తక్కువ అవైలబుల్లో ఉంది అవునా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము అన్ని సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ వీడియోస్, సైకాలజీ అండ్ ట్రై మెథడ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో నేను మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి మీరు మన ఛానల్ విజిట్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నేను అన్నీ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి సో మీరు చేయాల్సిందల్లా వీడియోస్కి లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అండ్ కమెంట్ చేయడం అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్లో నేను లాస్ట్ వీడియోలో 6th క్లాస్ సైన్స్కి సంబంధించి 1st to 3rd లెసన్స్ వరకు నేను ఆల్రెడీ ఒక క్లాస్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసా. సపరేట్ ప్లేలిస్ట్ ఉంది 6th సైన్స్ అని చెప్పేసి, మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ యానిమల్స్ వేర్ ఎవాల్వ్డ్ అబౌట్ 6000 million years ago డ్యూరింగ్ లేట్ ప్రీ క్యాంబ్రియన్ ఎరాలో మనకి యానిమల్స్ అనేది ఎవాల్వ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో ఇక్కడ డిస్ప్లే చేసిన ఈ బర్డ్స్ అన్నీ కూడా వింగ్స్ ఉంటాయి బట్ దే కెనాట్ ఫ్లై. సో ఇవిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఫ్లైట్లెస్ బర్డ్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలో నేను మీకు ఒక కోడ్ ఇస్తా. PEAR అంటే మనకి పియర్ సోప్ ఉంది కదా, సో పియర్ సోప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వేటికి? ఫ్లైట్లెస్ బర్డ్స్కి. ఇక్కడ P అంటే వచ్చేసి పెంగ్విన్, E అంటే వచ్చేసి ఈము, A అంటే వచ్చేసి ఆస్ట్రిచ్ అనుకోండి. ఓకేనా, ఆస్ట్రిచ్కి నేను ఏ, ఆస్ట్రిచ్ సేమ్ సిమిలర్గా అనిపిస్తాయి కాబట్టి ఆస్ట్రిచ్కి ఏ అని చెప్పేసి అనుకోండి. నెక్స్ట్ R వచ్చేసి రేహా బర్డ్స్. సో ఇవన్నీ కూడా వింగ్స్ ఉంటాయి బట్ దే కెనాట్ ఫ్లై. ఓకే, ఈ కోడ్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, సో ఏవైతే యానిమల్స్ ప్లాంట్స్ని ఫుడ్గా తీసుకుంటాయో వాటిని మనం ఏమంటాం? హెర్బివోరియస్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, ద యానిమల్స్ విచ్ విల్ టేక్ అదర్ యానిమల్స్ యాజ్ ఎ ఫుడ్, those are called as carnivorous. Okay, next, so omnivorous means they will eat both plants and animals. Omnivorous అంటే animals తింటాయి, plants తింటాయి. లైక్ ఎగ్జాంపుల్, omnivorous కి మనము హ్యూమన్ బీయింగ్స్కి omnivorous కిందకే వస్తాం. ఓకే, సో మనము యానిమల్స్ అంటే హెన్, గోట్ అనేది తింటాం. ప్లాంట్స్కి వచ్చేసి మనకి తోటకూర, ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్ అనేవి కూడా తింటాం. సో మనము omnivorous కిందకే వస్తాం. నెక్స్ట్, సో పాండ్ స్కేటర్స్ అంటే నార్మల్గా మనము రివర్స్లో పైన లైట్గా స్పైడర్ లైక్ ఇన్సెక్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో వాటిని మనం ఏమంటామంటే పాండ్ స్కేటర్స్ అంటాం. సో అవి ఏ విధంగా డిటెక్ట్ చేస్తాయి అంటే ఇన్సెక్ట్స్ని, అంటే వాటర్ సర్ఫేస్ మీద అవి ఎప్పుడైనా ఇన్సెక్ట్, ఇప్పుడు నార్మల్గా వాటర్ సర్ఫేస్ ఇలా ఉందనుకోండి, ఏదైనా ఇన్సెక్ట్ ఇక్కడ పడింది అనుకోండి, మనము స్టోన్ వేస్తేనే ఇట్లా రిపిల్స్ అనేవి వస్తాయి రౌండ్గా. సో ఈ రిపిల్స్ యూజ్ చేసి ఈ పాండ్ స్కేటర్ అనేది దాని యొక్క ఫుడ్ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్, సో నార్మల్గా యానిమల్స్ అన్నీ కూడా ఫుడ్ని తీసుకోవడానికి ఫస్ట్ అవి ఏం చేయాలి? ఫస్ట్ దే హ్యావ్ టు లొకేట్ ద ఫుడ్. సో ఫుడ్ని లొకేట్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాయి అంటే కొన్ని సెన్స్ ఆర్గన్స్, వాటికి ఉన్న సెన్సెస్ని యూజ్ చేస్తాయి కొన్ని యానిమల్స్. లైక్ నార్మల్గా ఏంటి సెన్సెస్ అంటే మనకి స్మెల్, సైట్, హియరింగ్, టేస్ట్ అండ్ టచ్. అవునా, సో స్మెల్ యూజ్ చేసేది ఏంటి అంటే మనకి నార్మల్గా డాగ్ అనేది చూసుకోండి, అది స్మెల్ యూజ్ చేసి దాని యొక్క ఫుడ్ని ఎక్కడుంది అని చెప్పేసి అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. అండ్ అదేవిధంగా సైట్కి అని అంటే మనము ఈగల్ చూడండి, ఈగల్స్ కానీ వోల్చర్స్ కానీ అవి ఎంత హైట్ నుంచి ఎగిరినా కూడా అంతే హైట్ నుంచి వాటికి ఒక ఐ సైట్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. అంటే కింద గ్రౌండ్లో ఉన్న వాటి ఫుడ్ని అవి ఐడెంటిఫై చేయగలుగుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టేస్ట్ తోటి ఐడెంటిఫై చేసే యానిమల్స్ ఏంటి అంటే రెప్టైల్స్ అన్ని కూడా దే విల్ ఐడెంటిఫై దేర్ ఫుడ్ బై ద టేస్ట్. ఓకే, నెక్స్ట్ బ్యాట్ అనేది మొత్తం కూడా ఫుడ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది అంటే బై హియరింగ్. ఓకేనా, బై హియరింగ్. సో ఇట్లా సెన్స్ ఆర్గన్స్, వాటికి ఉన్న సెన్స్ ఆర్గన్స్ యూజ్ చేసి అవి ఫుడ్ని లొకేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో కొన్ని యానిమల్స్ వచ్చేసి మనకి 6 బేసిక్ గ్రూప్స్ ఉంటాయి. టోటల్గా యానిమల్స్ మొత్తం కూడా 6 గ్రూప్స్గా డివైడ్ అయినాయి.
ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ అని అంటే బ్యాక్ బోన్ లేనివి ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్పేసి అంటాం. మనకు వర్టిబ్రేట్ అంటే ఏంటి, స్పైనల్ కార్డ్ లో ఉండే స్మాల్ స్మాల్ బోన్స్ ని వర్టిబ్రేట్స్ అంటాం, అవునా. సో ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఆ స్పైనల్ కార్డ్ లో ఉన్న ఆ చిన్న చిన్న బోన్స్ అనేవి ఉండవు, అంటే బ్యాక్ బోన్ కూడా ఉండదు అని అర్థం. సో వీటికి ఎగ్జాంపుల్స్ లైక్ ఏంటి అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇన్సెక్ట్స్, ఎర్త్వార్మ్స్, స్పైడర్స్ అండ్ స్నేల్స్, వీటికి అసలు బ్యాక్ బోన్ అనేది ఉండదు కాబట్టి అవి ఇన్వర్టిబ్రేట్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ ఫిషెస్. ఫిషెస్ అంటే మనకి నార్మల్గా తెలుసు, వీ కెన్ సీ ఇన్ ద వాటర్, వాటర్లో లివ్ చేసే వాటిని ఫిషెస్ అని చెప్పేసి మనము అంటాం. ఓకే, నెక్స్ట్ ఆంఫిబియన్స్. ఆంఫిబియన్స్ అని అంటే దే విల్ లీవ్ బోత్ లైక్ వాటర్ అండ్ ల్యాండ్, ల్యాండ్ మీద ఇంకా వాటర్ మీద కూడా ఉంటాయి. లైక్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫ్రాగ్. ఓకే, నెక్స్ట్ రెప్టైల్స్. సో రెప్టైల్స్ అంటే అవి క్రాల్ చేస్తాయి, అంటే పాకుతా ఉంటాయి అంతే. లైక్ ఎగ్జాంపుల్స్ వీటికి ఏంటి అంటే లిజర్డ్స్, స్నేక్స్ కానీ అండ్ క్రొకడైల్స్ కానీ, అవి గ్రౌండ్ మీద కానీ వాల్స్ మీద కానీ పాకుతా ఉంటాయి. ఇప్పుడు లిజర్డ్స్ చూసుకుంటే మనము వాల్స్ మీద అవి క్రాల్ చేస్తూ ఉంటాయి, అంటే అవి ఎగరలేవు లేదంటే జంప్ చేయలేవు, అవునా. సో అట్లాంటివన్నీ కూడా రెప్టైల్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ బర్డ్స్, దే విల్ ఫ్లై ఇన్ ద స్కై. నెక్స్ట్ mammals. సో mammals అంటే which the animals which give birth to their young ones, all those animals are called as mammals. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకొని రివైజ్ చేస్తూ ఉండండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో కొన్ని యానిమల్స్ ఫుడ్ని కలెక్ట్ చేయడానికి అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ని యూజ్ చేస్తాయి. లైక్ మౌత్ కానీ హ్యాండ్ కానీ ఫీట్ కానీ అట్లా యూజ్ చేస్తాయి. అదే మనము డాగ్కి వస్తే డాగ్ ఏం చేస్తుంది, దాని యొక్క టంగ్ యూజ్ చేసి లీక్ చేస్తుంది, అవునా. ఇంకా టంగ్ షార్ప్ టీత్స్ ఉంటాయి, టీత్స్ యూజ్ చేసి తింటుంది. ఇప్పుడు నార్మల్గా డాగ్కి మనము పాలు పెడితే ఎలా తాగుతుంది, అది డైరెక్ట్ ఇట్లా పోసుకోదు కదా. సో లీక్ చేస్తుంది, అంటే టంగ్ తోటి లీక్ చేస్తుంది, టంగ్ యూజ్ చేస్తుంది. ఏదైనా బోన్స్ కానీ ఏమైనా తినడానికి దాని యొక్క టీత్ యూజ్ చేస్తుంది. సేమ్ అదే విధంగా ఫ్రాగ్ వచ్చేసి ఏం చేస్తుంది, దాని యొక్క టంగ్ యూజ్ చేసి ఇన్సెక్ట్స్ని క్యాప్చర్ చేసి డైరెక్ట్ స్వాలో చేస్తుంది, అవునా. సో ఇట్లాంటివన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్లో మెన్షన్ చేసిరు. నేను ఆ ఎగ్జాంపుల్స్ కూడా మిస్ చేయకుండా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నా, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నా. సో ఈ పాయింట్స్ కూడా మీ ఓన్ లాంగ్వేజ్లో కానీ మీకు అర్థమయ్యే విధంగా మీరు నోట్ చేసుకోండి నేను చెప్పేవి అన్ని. నెక్స్ట్ సో టోటల్ స్పీషీస్ ఆఫ్ మ్యామల్స్ మనకి ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే 5400 స్పీషీస్ ఆఫ్ మ్యామల్స్ అనేది మనము ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో స్పాంజెస్ లాంటి యానిమల్స్ అనేవి వాటికి మోషన్ అనేది ఉండదు, అంటే అవి ఏ ప్లేస్లో ఉన్నాయో అదే ప్లేస్లో ఉంటాయి త్రూ అవుట్ ద లైఫ్. సో దే ఆర్ ది సెడెంటరీ, ఓకేనా. అవి వాటికి మోషన్ అనేది ఉండదు, అంటే వాళ్ళు ఏ ప్లేసెస్కైనా అవి వెళ్ళలేవు అన్నట్టు. ఓకే, సో నార్మల్గా బర్డ్స్ తీసుకోండి. ఓకే, సో బర్డ్స్కి బీక్స్ ఉంటాయి, అవునా, బీక్స్ ఉంటాయి అండ్ లెగ్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే వాటి యొక్క ఫుడ్ని అవి క్యాప్చర్ చేసుకోవడానికి, మనము ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండడానికి బర్డ్స్కి అవన్నీ ఆ విధంగా ఉంటాయి. సో మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని బర్డ్స్ యొక్క నేమ్స్ మెన్షన్ చేసి అవి వాటి యొక్క బీక్స్ని ఏ విధంగా యూజ్ చేసి ఫుడ్ని తీసుకుంటాయి అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసారు. అవి నేను ఇప్పుడు మీకు పాయింట్స్ డిస్ప్లే చేస్తా. సో వుడ్ పికర్ వచ్చేసి దానికి స్ట్రాంగ్ అండ్ లాంగ్ బీక్ ఉంటుంది. ఏముంటుంది వుడ్ పికర్కి, స్ట్రాంగ్ అండ్ లాంగ్ బీక్ ఉంటుంది. సో ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే టు రిమూవ్ ద బార్క్ లేయర్ అండ్ ఈట్ యాంట్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఓకేనా, బార్క్ అంటే మనకి ట్రీకి ఉన్న స్టెమ్ పార్ట్ని మనము బార్క్ ఏరియా అని చెప్పేసి అని అంటాం. సో ఆ బార్క్ ఏరియాని రిమూవ్ చేసేసి దాని కింద యాంట్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే అవి తినడానికి యూజ్ అవుతుంది వుడ్ పికర్కి. నెక్స్ట్ క్రేన్ విల్ హ్యావ్ ఏ లాంగ్ బీక్ టు క్యాచ్ ద ఫిష్. ఓకేనా, ఫిష్ని క్యాచ్ చేయడానికి క్రేన్కి లాంగ్ బీక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఈగల్స్ హ్యావ్ స్ట్రాంగ్ హుక్డ్ బీక్స్. సో హుక్డ్ బీక్స్ అంటే లైక్ ఈ విధంగా ఉంటుంది, ఈగల్కి ఏముంటుంది హుక్డ్ బీక్స్ టు టేర్ ద ఫ్లెష్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఆల్సో హ్యావ్ షార్ప్ క్లావ్స్. ఓకేనా, అంటే గోర్లు బాగా షార్ప్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్యారెట్ హ్యాస్ ఏ హుక్డ్ బీక్ టు కట్ ఫ్రూట్స్ అండ్ క్రాక్ నట్స్. ఇక్కడ చూడండి ఈగల్కి కూడా హుక్డ్ బీకే ఉంది, ప్యారెట్కి కూడా హుక్డ్ బీకే ఉంది. బట్ వాటి యొక్క పర్పస్ కానీ వాటి యొక్క యూస్ కానీ డిఫరెంట్ బర్డ్స్కి డిఫరెంట్గా ఉంది, అవునా. సో వాటి యొక్క ఫుడ్ మీద బేస్ చేసుకొని వాటికి బీక్స్ కానీ అండ్ లెగ్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో హమ్మింగ్ బర్డ్ విల్ హ్యావ్ ఎ
లాంగ్ థిన్ బీక్. ఓకేనా, హమ్మింగ్ బర్డ్ కి థిన్ లాంగ్ బీక్ ఉంటుంది, విచ్ ఈస్ యూజ్డ్ టు సక్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. ఓకే, నెక్స్ట్ సో న్యాచురల్ స్కావెంజర్స్. ఇక్కడ న్యాచురల్ స్కావెంజర్స్ అంటే ఫస్ట్ మనకి సరౌండింగ్స్లో ఉండే మీట్ కానీ డికంపోజ్ కానివి కానీ, ఇప్పుడు నార్మల్గా యానిమల్స్ చనిపోయి ఉంటాయి అవునా, వాటిని మనము పట్టించుకోము. నార్మల్గా ఫారెస్ట్ ఏరియాస్లో చూసుకోండి, యానిమల్స్ కొన్ని చనిపోయి ఉంటాయి, వాటిని మనము వెళ్ళి వాటిని మనము డికంపోజ్ చేయలేము అవునా. సో అట్లాంటివి ఏం చేస్తాయి అని అంటే క్రోస్ కానీ వల్చర్స్ కానీ అవి యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి, మీట్ మీద డిపెండ్ అవుతాయి. సో అవి తినేసి అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ చేస్తాయి. ఇట్లా క్లీన్ చేసే వాటిని మనము న్యాచురల్ స్కావెంజర్స్. ఇవన్నీ కూడా న్యాచురల్గా అవుతుంది, నేచర్ అది బిల్డ్ చేసింది అంతే, ఇది మనం కూడా చేసింది కాదు, మనం క్రోకి పోయి తిను అని కూడా చెప్తలేము. ఇట్ ఈస్ ద నేచర్ డిజైన్ కాబట్టి ఇది న్యాచురల్, కాబట్టి న్యాచురల్ స్కావెంజర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో వాటికి ఎగ్జాంపుల్స్ క్రోస్ అండ్ వల్చర్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో యానిమల్స్ ఆర్ హెట్రోట్రోప్స్. ఇక్కడ హెట్రోట్రోప్స్ అంటే దే విల్ నాట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ లైక్ ప్లాంట్స్. నార్మల్గా ప్లాంట్స్ వచ్చేసి అవి సన్లైట్ ఇంకా ఎయిర్ యూజ్ చేసే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ తోటి అవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఆ విధంగా యానిమల్స్ ఏవి కూడా వాటి సొంతంగా అవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకోలేవు. అట్లాంటి వాటిని మనము హెట్రోట్రోప్స్ అని చెప్పేసి అంటాము. లైక్ ప్లాంట్స్ని మనము ఆటోట్రోప్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో చీవింగ్ ఫుడ్ వెరీ క్విక్లీ అండ్ స్వాలోయింగ్. ఇప్పుడు నార్మల్గా కౌస్ చూడండి, అవి ఫాస్ట్గా చీవ్ చేసి స్వాలో చేసుకుంటాయి అండ్ రిలాక్స్ టైంలో అవి మళ్ళీ ఫుడ్ని స్టమక్లో స్టోర్ చేసుకొని ఫుడ్ని బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ చీవ్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే రుమినేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో మనకి ఒకటి మెన్షన్ చేసిండు, క్రేన్ ఫ్లై. ఓకేనా, క్రేన్ ఫ్లై అని చెప్పేసి ఒకటి ఇన్సెక్ట్ నేమ్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో ఈ క్రేన్ ఫ్లై అనేది లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అదే క్రేన్ ఫ్లై అడల్ట్ స్టేజ్కి వచ్చినాక అంత ఫుడ్ తీసుకోవాల్సిన కూడా దానికి అవసరం అనేది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ హెర్బివోరియస్ కిందికి వచ్చేటి యానిమల్స్ ఏంటి అంటే మనకి కౌ, గోట్, బఫెలో, షీప్, జిరాఫీ, క్యామెల్, ఎలిఫెంట్, డియర్స్ ఇవన్నీ కూడా హెర్బివోరియస్ కిందికే వస్తాయి అవునా. సో నెక్స్ట్ పాయింట్. సో బ్లూ వేల్ వచ్చేసి లార్జెస్ట్ యానిమల్ టిల్ నౌ అవునా. సో దాని యొక్క వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుంది అని అంటే 110 to 160 టన్స్ అండ్ లెంత్ వచ్చేసి 20 to 30 meters. ఓకేనా, లార్జెస్ట్ యానిమల్ ఏంటి మనకి ఇప్పటివరకు ఉంది బ్లూ వేల్. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు నార్మల్గా ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తా. డక్ ఉంది. సో డక్కి ఒక టైప్ ఆఫ్ టీత్ ఉంటుంది. ఓకే, సో ఆ టీత్ అనేది దేనికి హెల్ప్ చేసాయి అంటే ఆ టీత్ అనేది మనకు కనిపించదు, చాలా మైన్యూట్గా చిన్నగా టైనీగా ఉంటాయి అన్నట్టు. ఆ టీత్ దేనికి హెల్ప్ చేసాయి అంటే వాటర్లో ఉన్న ఫుడ్ని తీసుకోవడానికి ఫిల్టర్స్ లాగా యూజ్ అవుతాయి డక్కి. సేమ్ ఇదే విధంగా టీత్స్ ఫిష్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నాక్టర్నల్స్. ఇక్కడ నాక్టర్నల్స్ అంటే ఫస్ట్ మనము అర్థం చేసుకుందాం. నాక్టర్నల్స్ అంటే దే విల్ బి యాక్టివ్ ఇన్ ద నైట్ టైం అండ్ దే విల్ నాట్ బి యాక్టివ్ ఇన్ ద డే టైం. అట్లాంటి యానిమల్స్ని మనము నాక్టర్నల్ యానిమల్స్ అని చెప్పేసి అంటాం. సో లైక్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి కాక్రోచెస్, డెజర్ట్ లిజర్డ్స్ అండ్ ర్యాట్స్, ఔల్స్, బ్యాట్స్ అండ్ మాత్స్, క్రికెట్స్ ఇవన్నీ కూడా నాక్టర్నల్ యానిమల్స్. ఇవన్నీ నైట్ టైంలోనే యాక్టివ్ ఉంటాయి, డే టైంలో యాక్టివ్గా ఉండవు. ఓకే, నెక్స్ట్ సో లీచెస్కి ఒక టైప్ ఆఫ్ సక్కర్స్ ఉంటాయి. అవి దేనికి హెల్ప్ చేస్తాయి అంటే బ్లడ్ని సక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో నార్మల్గా లీచెస్ అంటే జలగలు అని చెప్పేసి అంటారు అవునా. సో వాటికి బ్లడ్ సక్ చేస్తాయి. అవి ఏదైతే యానిమల్ మీద ఉంటాయో ఆ యానిమల్ యొక్క బ్లడ్ని సక్ చేస్తుంది. ఆ సక్ చేయడానికి వాటికి స్పెషల్ టైప్ ఆఫ్ సక్కర్స్ అనేది డిజైన్ అయ్యి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో బర్డ్స్ అనేవి మనకి ఎప్పుడు ఎవాల్వ్ అయినాయి అంటే డ్యూరింగ్ మీసోజోయిక్ ఎరాలో మనకి బర్డ్స్ ఎవాల్వ్ అయితే అవి కూడా రెప్టైల్స్ నుంచి బర్డ్స్ ఎవాల్వ్ అయినాయి. ఓకే, సో ఈ మీసోజోయిక్ ఎరా వచ్చేసి ఎప్పుడు అని అంటే 150 million years ago. ఓకే, సో ఈ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ సో ants grow a special insects like called aphids. సో ఇవి ants అనేవి ఒక స్పెషల్ ఇన్సెక్ట్ని గ్రో చేస్తాయి, అఫిడ్స్ని. ఫర్ హనీడ్యూ అనే మెటీరియల్ కోసము అఫిడ్స్ని ants గ్రో చేస్తాయి. ants వచ్చేసి కాలనీస్లో ఉంటాయి, అవి సోషల్ ఇన్సెక్ట్స్ అని చెప్పేసి అంటాం. సో ants విల్ హ్యావ్ ద వర్కర్ ants, సోల్జర్ ants, మేల్ ants అండ్ ఫీమేల్ ants. సో వర్కర్ ants మొత్తం కూడా ఫుడ్ని కలెక్ట్ చేసి అవి మెయింటైన్ చేస్తాయి.
ఓకే. నెక్స్ట్ సో లియోపార్డ్ వచ్చేసి క్యాట్ ఫ్యామిలీకి సంబంధించింది. దాని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 17 years. సో నెక్స్ట్ పాయింట్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ యూజ్ చేసి అవి ఫుడ్ని తీసుకుంటాయి. లైక్ సక్కింగ్, లిక్కింగ్, పిక్కింగ్, చీవింగ్ అండ్ స్వాలోయింగ్. స్వాలోయింగ్ అంటే మనకి ఫ్రాగ్ ఎగ్జాంపుల్, స్నేక్ కూడా స్వాలో చేసేసుకుంటాయి. సక్కింగ్ అంటే లీచెస్, ఓకేనా, అవి సక్ చేసి వాటి యొక్క ఫుడ్ని తీసుకుంటాయి. లిక్కింగ్ అని అంటే నార్మల్గా డాగ్ చూడండి, అది లిక్ చేస్తుంది, అవునా, ఓకే. చీవింగ్ అని అంటే కౌస్ కానీ ఇట్లా అవన్నీ కూడా చీవ్ చేస్తాయి, లైక్ మనం కూడా చీవ్ చేసే ఫుడ్ని తీసుకుంటాం, ఓకే. నెక్స్ట్ పిక్కింగ్, బర్డ్స్ అనేవి వాటి యొక్క ఫుడ్ని పిక్ చేసి అవి తీసుకుంటాయి ఫుడ్ని, ఓకే. ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూస్ చేస్తే వాటి యొక్క ఫుడ్ని తీసుకోవడానికి. నెక్స్ట్ పాయింట్, క్రెయిన్ ఫ్లై అనేది ఏ విధంగా ఫుడ్ తీసుకుంటుందో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ పాయింట్ అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను, మీరు అది నోట్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ సో డక్స్ కూడా వాటికి టీత్ ఉంటుంది, అవి ఏ విధంగా యూజ్ అవుతాయో కూడా నేను ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేసా, ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువగా డెజర్ట్ యానిమల్స్ అన్నీ కూడా నాక్టర్నల్ యానిమల్సే ఉంటాయి. ఎందుకు అని అంటే డెజర్ట్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది కదా డే టైంలో, సో ఆ టెంపరేచర్ని అవి ఎస్కేప్ చేసుకోవడానికి అవి నైట్ టైంలోనే బయటికి వస్తాయి అన్నట్టు, డే టైంలో అవి బురోస్లో దాక్కొని ఉంటాయి, ఓకే. నార్మల్గా మనకి వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి, ఏవైతే ఫారెస్ట్లో ఉంటాయో వాటిని మనము వైల్డ్ యానిమల్స్ అని చెప్పేసి అంటాం కదా. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటి, లయన్ కానీ ఫాక్స్, టైగర్స్, వీటికి వచ్చేసి షార్ప్ టీత్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. వాటి యొక్క ఫుడ్ని తీసుకోవడానికి వాటికి షార్ప్ టీత్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్గా ఫుడ్ చైన్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో ఫుడ్ చైన్ చూడండి, అందరం కూడా గ్రాసే తింటే ఏమవుతుంది, అన్ని యానిమల్స్ కూడా ఓన్లీ గ్రాసే తింటే ఏమవుతుంది, మనకి ఎర్త్ మీద గ్రాస్ అనేది ఉండదు, అవునా. అన్ని యానిమల్స్ కూడా ఇన్సెక్ట్స్ని తింటే, సో ఇట్లా ఈ విధంగా అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఫుడ్ చైన్ అనేది ఉంది, ఓకేనా. సో మనకి ఫుడ్ చైన్ అనేది వెబ్ లాగా వస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ నార్మల్గా చూడండి, మనము హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి మనము హెన్స్ని తింటాం, మనని ఏం తింటాయి, టైగర్స్ తింటాయి, అవునా. అండ్ అదేవిధంగా హెన్స్ ఏం తింటాయి, వార్మ్స్ని తింటాయి, ఓకే. సో నెక్స్ట్ డీర్ ఏం తింటుంది, గ్రాస్ తింటుంది, ఓకే. సో ర్యాట్ని ఏం తింటుంది, క్యాట్ తింటుంది. అండ్ డాగ్ని క్యాట్ తింటుంది, సారీ క్యాట్ని డాగ్ తింటుంది, అవునా. సో ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకు అది వెబ్ లాగా వస్తుంది. అంటే ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇట్లా ఒక వెబ్ లాగా వస్తుంది. సో ఇట్లా వెబ్ లాగా వస్తుంది కాబట్టి దాన్ని మనము ఫుడ్ వెబ్ అని చెప్పేసి అంటాం, ఓకే. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకి ఏంటి అంటే 5th లెసన్, మెటీరియల్స్ అండ్ థింగ్స్, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్, సో కలర్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క కలర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఆ ఆబ్జెక్ట్కి లైట్, ఏ కలర్ లైట్ అయితే ట్రాన్స్మిట్ అవుతుందో ఆ కలర్ లైట్ మీదనే ఆబ్జెక్ట్ యొక్క కలర్ అనేది డిపెండ్ అవుతుంది. సో దాని ద్వారానే మనము ఆబ్జెక్ట్స్ యొక్క కలర్స్ అనేది చూస్తాం, ఓకే. నెక్స్ట్ సో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి సింక్ అవుతాయి అండ్ ఫ్లోట్ అవుతాయి, అవునా. ఎందుకు అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మీడియం ఆఫ్ డెన్సిటీ అండ్ ఆబ్జెక్ట్ డెన్సిటీ, ఓకేనా. మీడియం యొక్క డెన్సిటీ అండ్ ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ మీద బేస్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ సింక్ అవుతుందా ఫ్లోట్ అవుతుందా అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీడియం అంటే వాటర్ ఉండొచ్చు, ఆయిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, ఏవైనా లిక్విడ్స్, ఓకే. నెక్స్ట్ కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని వచ్చేసి రఫ్గా ఉంటాయి, కొన్ని షైనీగా ఉంటాయి, కొన్ని షైనీగా ఉండవు, అవునా. సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మీద బేస్ చేసుకొని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం, ఓకే. నెక్స్ట్ సో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటిది, మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి వన్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇంకో సైడ్ అదర్ సైడ్ మనకి కనిపిస్తే దాన్నే మనము ట్రాన్స్పరెంట్ అంటాం. ఎగ్జాంపుల్ గ్లాసెస్, లైక్ నార్మల్గా మనము స్వీట్ షాప్స్లో చూడండి మనకి డిస్ప్లే చేస్తారు స్వీట్స్ని, ఎలా డిస్ప్లే చేస్తారు, మనకి ఆ బాక్స్లో పెట్టిన స్వీట్స్ అన్ని కూడా మనకి అవుట్ సైడ్ చూస్తున్న వాళ్ళకి కనిపిస్తాయి, అంటే అదొక గ్లాస్, అంటే ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్, ఆ విధంగా అన్నట్టు. నెక్స్ట్ ఒపెక్యూ, ఒపెక్యూ అని అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనము మిడిల్లో పెట్టుకొని వన్ సైడ్ నుంచి మనం చూస్తున్నప్పుడు అదర్ సైడ్ మనము చూడలేము, అట్లాంటి వాటిని మనము ఒపెక్యూ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి వుడ్ కానీ స్టీల్ కానీ ఇవన్నీ కూడా ఒపెక్యూ కిందికి వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్, ట్రాన్స్లూసెంట్ అని అంటే మనము ఒక ఆబ్జెక్ట్స్కి అపోజిట్ సైడ్ని క్లియర్గా చూడలేము, ఓకేనా. క్లియర్గా ఏవైతే చూడలేమో వాటిని మనము ఆబ్జెక్ట్స్ని ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటాం. నార్మల్గా ఎగ్జాంపుల్ వచ్చేసి ఆయిల్, పేపర్, ఓకే. నెక్స్ట్ పాయింట్, సో
సమ్ మెటీరియల్స్ చేంజ్ దే స్టేట్. ఓకేనా, కొన్ని మెటీరియల్స్ అనేవి వాటి యొక్క స్టేట్ని చేంజ్ అవుతాయి. నార్మల్గా మనము రెయిన్ వేర్ విల్ గో అని చెప్పేసి ఆ లెసన్లో మనం చూసినాం కదా, లిక్విడ్స్ నుంచి సాలిడ్స్కి, సాలిడ్స్ నుంచి గ్యాసెస్కి, ఈ విధంగా మెటీరియల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి లిక్విడ్స్. సో అదేవిధంగా మెటీరియల్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇట్లా చేంజ్ అయ్యే వాటి యొక్క స్టేట్ మీదనే బేస్ చేసుకొని అవి సాలిడ్సా, లిక్విడ్సా, గ్యాసెసా అని చెప్పేసి మనము క్లాసిఫై చేస్తాం. ఓకేనా, అట్ ద నార్మల్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ లెవెల్లోనే అవి చేంజ్ అయ్యే స్టేట్ని బేస్ చేసుకొని మనము సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్, సో వాటర్ యొక్క డెన్సిటీ వచ్చేసి ఎంత ఉంటుంది అని అంటే 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఏదైనా ఆబ్జెక్ట్ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంటే అది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో క్యాండిల్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ క్యాండెరా విచ్ మీన్స్ టు షైన్. ఓకేనా, సో క్యాండిల్ వచ్చేసి బీ వ్యాక్స్ తోటి తయారు చేస్తారు. ఎందుకు అని అంటే స్వీట్ స్మెల్ ఇవ్వడానికి అండ్ లెస్ స్మోక్ ఇవ్వడానికి కూడా యూజ్ బీ వ్యాక్స్ తోటి చేస్తారు. ఓకే, నెక్స్ట్, సో ఐస్ అనేది క్రిస్టలైన్ స్ట్రక్చర్ అయినప్పటికీ దాని యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది వాటర్ కంటే. సో అందుకని అది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో వెన్ వైట్ లైట్ ఫాల్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ మీద వైట్ లైట్ ఏది ఫాల్ అయినా కూడా అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు, అబ్జర్వ్ అవ్వచ్చు, లేదా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో కలర్డ్ లైట్ బీమ్ విచ్ పాసెస్ త్రూ ద ట్రాన్స్పరెంట్ ద సేమ్ కలర్ కమ్స్ అవుట్. ఓకేనా, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ఏదైనా కలర్ లైట్ బీమ్ పాస్ అయితే అదే కలర్ బయటికి మనకి కనిపిస్తుంది. ఓకే, సో నార్మల్గా ఇక్కడ చూడండి, కొన్ని మెటీరియల్స్ అనేవి ఒక షేప్లో ఉన్నప్పుడు సింక్ అవుతాయి, అదే ఇంకో షేప్లో ఉన్నప్పుడు ఫ్లోట్ అవుతాయి. ఓకేనా, సమ్ మెటీరియల్స్ ఇన్ వన్ షేప్ విల్ సింక్ ఇన్ వాటర్ బట్ ఫ్లోట్ ఇన్ వాటర్ ఇన్ అనదర్ షేప్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐరన్ నెయిల్ చూసుకోండి. ఐరన్ నెయిల్ కానీ ఐరన్ టిన్ కానీ, సో ఐరన్ నెయిల్ అనేది వాటర్ యొక్క డెన్సిటీ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది సింక్ అవుతుంది. అదే ఐరన్తో చేసిన టిన్ కానీ అది ఏదైనా ఉందనుకోండి, అది వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ మెటీరియల్ అనేది ఒకటే ఐరన్, బట్ ఒక షేప్లో ఉన్నప్పుడు సింక్ అయింది, ఇంకో షేప్లో ఉన్నప్పుడు ఫ్లోట్ అయింది. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనకి టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు కూడా నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, సో ఏవైనా మెటీరియల్స్ సింక్ అవుతే వాటిని మనము ఫ్లోట్ చేయొచ్చు ఆ మీడియంలో, బట్ ఆల్ మెటీరియల్స్ దట్ ఫ్లోట్ కెనాట్ బి మేడ్ సింక్. ఓకేనా, సింక్ అయ్యే మెటీరియల్స్ని ఫ్లోట్ చేయొచ్చు, కానీ ఫ్లోట్ అయ్యే ప్రతి ఒక్క మెటీరియల్ని మనము సింక్ చేయలేము. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా టెక్స్ట్ బుక్లో మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు, ఏవైతే సింక్ అవుతాయి, ఏవైతే ఫ్లోట్ అవుతాయి అని చెప్పేసి రాయమని టేబుల్ అనేది ఇచ్చింది. సో ఆ టేబుల్ అనేది నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేయకపోయినా నేను ఓరల్గా చెప్తే మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి. టొమాటో అనేది ఫ్లోట్ అవుతుంది, ఎందుకంటే టొమాటో యొక్క డెన్సిటీ వాటర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లోట్ అవుతుంది. ఏదైనా కూడా ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవ్వడానికి, సింక్ అవ్వడానికి ఆ మీడియం యొక్క డెన్సిటీ మీదనే బేస్ చేసుకొని ఉంటుంది. మీడియం యొక్క డెన్సిటీ అనేది ఆబ్జెక్ట్ కంటే ఎక్కువగా ఉంటే అది ఫ్లోట్ అవుతుంది, తక్కువగా ఉంటే సింక్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. సో టమాటో అనేది ఫ్లోట్ అవుతుంది, బ్రింజాల్ కూడా ఫ్లోట్ అవుతుంది. పొటాటో అనేది సింక్ అవుతుంది ఎప్పుడు అంటే మీడియం యొక్క డెన్సిటీ అనేది పొటాటో కంటే తక్కువగా ఉంటే అది సింక్ అవుతుంది, మీడియం యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటే పొటాటో కంటే అది ఫ్లోట్ అవుతుంది. ఐరన్ నెయిల్ వచ్చేసి సింక్ అవుతుంది. స్పాంజెస్ వచ్చేసి డ్రై స్పాంజ్ అయితే ఫ్లోట్ అవుతుంది, అదే కనుక సాచురేటెడ్ స్పాంజ్ అయితే సింక్ అవుతుంది. వుడ్ వచ్చేసి ఫ్లోట్ అవుతుంది, స్టోన్ వచ్చేసి సింక్ అవుతుంది, లీఫ్ కూడా ఫ్లోట్ అవుతుంది. ఓకే, అండ్ పీస్ ఆఫ్ ద చాక్ పీస్ కూడా సింక్ అవుతుంది, ఎందుకంటే అది కాల్షియం కార్బోనేట్ తోటి ఉంటుంది కాబట్టి. కాల్షియం కార్బోనేట్ వచ్చేసి అది వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ కాబట్టి అది సింక్ అవుతుంది. పేపర్ అనేది కూడా ఫ్లోట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాల్యుబుల్ అంటే ఏవైనా మెటీరియల్స్ కానీ మన వాటర్ మీడియంలో డిజాల్వ్ అయితే వాటిని మనము సాల్యుబుల్ అంటాము, ఏవైతే డిజాల్వ్ అవ్వవో వాటిని ఇన్సాల్యుబుల్ అని చెప్పేసి అంటాం. లైక్ సాల్యుబుల్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి షుగర్, కామన్ సాల్ట్ అండ్ వెనిగర్, లెమన్ జ్యూస్, ఇవన్నీ కూడా సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ కిందికి వస్తాయి. ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ కిందికి వచ్చేసి శాండ్, సాడస్ట్, చాక్ పౌడర్ అండ్ కోకోనట్ ఆయిల్, కిరోసిన్, ఇవన్నీ కూడా ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ కిందికి వస్తాయి. ఓకే,
సో ఇది మొత్తం కూడా 6th క్లాస్లో ఉన్న 4th లెసన్ అండ్ 5th లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసుకొని మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.